జయంతిని అధికారపూర్వకంగా జరపమని ఆదేశాలు ఇచ్చినందువలన ఆయన జయంతిని అధికారపూర్వకంగా ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి సారథ్యంలో జరుపుకుంటున్నాం. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి ఆ రోజు పాలెగాళ్ళు రాయలసీమలో వివిధ ప్రాంతాలలో పాలెగాళ్లకు ఏలుబడిలో ఉన్న వారిని రాజ్యాలను వాళ్ళు లాక్కొని కేవలం భరణము ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. అలాంటి సందర్భంలో పాలెగాడు నరసింహారెడ్డి గారు 11 రూపాయలు మాత్రమే భరణం ఇచ్చి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను దారుణంగా అవమానించి పక్కన పెట్టిన సందర్భంలో ఆ రోజు ఒడ్డె ఓబన్న గారు ఆ రోజు తెగించి ప్రాణాలకు తెగించి అక్కడున్న కొన్ని కులాలను మతాలను కలుపుకొని ఆ రోజు ఒక దృఢమైన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యంపై పోరాడి వీరోచితంగా ఆయన మరణించాడు. కానీ ఆయన గాథలను కేవలం కొన్ని తిరుగుబాటు అంటే కేవలం బ్రిటిషర్స్ పైన తిరుగుబాటు అంటే కేవలం ఉత్తరాది